Hi guys, welcome to my channel Nandana Chattaredi. Myself Nandana. Already మీకు తెలుసు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో we all are discussed about the carbohydrates and ఈ రోజు మనము ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ మీ అందరికీ తెలుసు సెల్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనేసి. సెల్ ఈజ్ ద యూనిట్, ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఎనీ లివింగ్ ఆర్గానిజం అనేసి మనకు తెలుసు. అండ్ ఈ సెల్ లో ఉన్న కొన్ని సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ యాక్ట్స్ యాజ్ మార్కర్స్ అండ్ ద సైట్ ఆఫ్ సింథసిస్. సో అంటే కొన్ని ఏవైతే ఉన్నాయో సెల్ లో కొన్ని తీసుకున్నట్టయితే సెల్ లో మనకి పార్ట్స్ ఉన్నాయి కదా, ఈఆర్ అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదైతే ఉందో ఆ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయని మీ అందరికి తెలుసు. అందులో రఫ్ అంటే దానిపైన కొంచెం గ్రాన్యూల్స్ గా ఉంటుంది. సో అవేంటి అనేసి అంటే రఫ్ షేప్డ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేసి అంటాం. సో ద గ్రాన్యులర్ విచ్ ఆర్ హ్యావింగ్ ఆన్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో అవి ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ కంటైనింగ్ రైబోజోమ్స్ లేదా రిబోజోమ్స్. రైబోజోమ్స్ ఆర్ రిబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదైతే ఉందో దాంట్లో కనిపిస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ ద సైట్ ఆఫ్ ద రైబోన్యూక్లిక్ యాసిడ్ సింథసిస్. అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సింథసిస్ ఏవైతే ఉన్నాయో దానికి ఇది యూస్ఫుల్ అవుతుంది. గ్రాన్యులర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదైతే ఉందో రఫ్ షేప్డ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదైతే ఉందో దానిపైన మనకి రిబోజోమ్స్ ఆర్ రైబోజోమ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఈ రైబోజోమ్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఈ రఫ్ షేప్డ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదైతే ఉందో దిస్ ఈస్ ద సింథసిస్ ఆఫ్ ద ప్రోటీన్స్. అంటే ప్రోటీన్ సింథసైజ్ అవ్వాలి అని అంటే వి నీడ్ ద రైబోజోమ్స్. ఈ రైబోజోమ్స్ ఎక్కడ ఉన్నాయి మనకి అని అంటే రఫ్ షేప్డ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదైతే ఉందో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదైతే ఉందో దాంట్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ ద సైట్ ఆఫ్ అంటే మనం చెప్తాం ప్రోటీన్ సింథసిస్ ఏదైతే ఉన్నాయో అది ఇక్కడ జరుగుతుంది అని. అలాగే సమ్ టైమ్స్ ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ మార్కర్. మార్కర్ అంటే ఏమీ లేదండి, ఒక స్పెసిఫిక్ ఎంజైమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కెటబాలిజం. సో కెటబాలిజం అంటే మనకు అందరికీ తెలిసిందే, బ్రేక్ డౌన్ జరుగుతుంది. బ్రేక్ డౌన్ జరగడం వల్ల మనకి కొత్త ప్రోడక్ట్ అనేది మనకి వస్తుంది. అంటే దానిలో ఉన్న ఫండమెంటల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అనేది మనకి బయటికి వస్తుంది. సో ఇలా ఏదైతే ఉందో దానికోసం పనిచేసే ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవి మార్కర్ ప్లేసెస్ అన్నమాట. దీనికి కావాలంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మార్కర్ ఫర్ అవర్ రిబోసోమ్స్. అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లో అది ఉంటుంది. ఓకే, సో అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రోటీన్స్. సో రిబోసోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిబోసోమ్స్ అనేవి మనకి ప్రోటీన్ సింథసైజ్ అవ్వాలంటే మనకు కావాల్సిన ప్రొడక్ట్. ఓకే, సో ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని హౌ వి డిఫైన్, ఎలా మనము దీన్ని డిఫైన్ చేస్తాము అని అంటే సో ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ హై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ polypeptides containing amino acids and which are linked with peptide bondages. సో పెప్టైడ్ బాండేజెస్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే CONH, కార్బన్ ఆక్సిజన్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కలిపితే వచ్చేదే మనకి పెప్టైడ్ బాండేజ్. సో సింపుల్లీ వీ కెన్ డిఫైన్ of our proteins are high molecular weight of polypeptides which containing ఆల్ఫా అమైనో యాసిడ్స్. ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదాంతో ఒకటి పెప్టైడ్ లింక్ అవ్వటం వల్ల మనకి హై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలీపెప్టైడ్స్. పాలీ అంటే ద నెంబర్ ఆఫ్, అర్థమవుతుందండి? చూడండి, హై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎక్కువ వెయిట్ ఉన్న హై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ polypeptides and these polypeptides containing alpha amino acids and these alpha amino acids are linked with the peptides. సో అంటే పెప్టైడ్ లింకేజెస్ లేదా పెప్టైడ్ బాండేజెస్ తోటి ఒకదానితో ఒకటి లింక్ అయ్యి మనకి హై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలీపెప్టైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్తాయి అన్నమాట.
సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అవర్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రోటీన్స్ యొక్క మెయిన్ బయలాజికల్ రోల్ ఏంటి? బయలాజికల్ రోల్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ గివ్స్ ఏ ఫ్రేమ్వర్క్ టు సెల్స్ అట్ ద సేమ్ టైమ్ టిష్యూస్. సో సెల్స్ అండ్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఫ్రేమ్ వర్క్ ని ఇస్తుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎనీ లివింగ్ ఆర్గానిజం. ఒక లివింగ్ ఆర్గానిజం తీసుకున్నట్లయితే అది ఒకదాంతో ఒకటి బైండ్ అయ్యి మనకి ఏం చేస్తుంది, డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తుంది. సో దిస్ వన్ ఈస్ ద సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం, మనం ఏం చెప్తున్నాము, సో మనం అమైన్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, సో ద బయలాజికల్ రోల్ ఏం చెప్తున్నాం, సరే ఏం చెప్పాను ఫస్ట్ బయలాజికల్. సో ఫస్ట్ ఫంక్షన్ చూద్దాం, లేదా ఇట్స్ గివ్ ఫ్రేమ్వర్క్ టు సెల్స్ అండ్ టిష్యూస్. సో సెల్స్ అండ్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది, అంటే మీన్స్ ఒక ఫ్రేమ్ స్ట్రక్చర్ అనేది ఇస్తుంది. సెకండ్ వన్, సమ్ టైమ్స్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎంజైమ్స్. సో మన బాడీలో కొన్ని ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలా కూడాను ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. ఓకే, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్. నెక్స్ట్ ఓకే, బాడీ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్, అంటే త్రూ ద మెంబ్రెయిన్. సో సెల్ మెంబ్రెయిన్ కావచ్చు, టిష్యూ మెంబ్రెయిన్, వాట్ ఎవర్. సో ఈ మెంబ్రెయిన్ నుండి పాస్ ఆన్ చేయడం కోసం కూడాను ఇవి ఎలా పనిచేస్తాయంటే, సమ్ ఆఫ్ ద బాడీ ఫ్లూయిడ్స్ సో త్రూ ద మెంబ్రెయిన్. సో మెంబ్రెయిన్ లోపల నుండి ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, అంటే మీన్స్ ఇక్కడ నుండి లోపల నుండి బయటకి ఇలా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇక్కడ మనం కట్ చేసామనుకోండి, ఈ ఏలు ఏదైతే ఉందో, ఫింగర్ ఏదైతే ఉందో, ఇది కట్ చేసినప్పుడు ఇక్కడ మనకి బ్లడ్ వస్తుందా రాదా? మనం కట్ చేసిన పైన స్కిన్నే కదా, సో స్కిన్ కట్ చేసినప్పుడు బ్లడ్ అనేది బయటకు వస్తుందా రావట్లేదా? సో బ్లడ్ ఏదైతే ఉందో దిస్ ప్రోటీన్. ఓకే, సో మీకు తెలుసు బ్లడ్ లో మనకి ఆల్బమిన్ ఉంటుంది, గ్లోబులిన్ అనేసి అని రెండు ఉంటాయి. హిమోగ్లోబిన్ కదండి, సో మనకి ఆల్బమిన్ గ్లోబులిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఉంటుంది, అంటే బ్లడ్ లో మనకి గ్లోబులిన్ అనేది ఉంటుంది. ఇది గ్లోబులిన్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ఎ ప్రోటీన్, అంటే ప్రోటీన్ క్యారీస్ ద సమ్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం చేస్తుంది, బ్లడ్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ అంటే కొన్ని మినరల్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడాను పాస్ ఆన్ చేస్తుంది. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద డెవలప్మెంట్, అంటే గ్రోత్ ఏదైతే ఉందో, అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్ కావచ్చు, లేదా ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది ఏదైతే ఉందో, అంటే మొత్తం కూడా, అంటే చిన్న ఎప్పుడు మనం చూసుంటాం కదా, మదర్ ఊమ్ లో మనం ఉన్నప్పుడు ఎంత చిన్న గుడ్డు. ఓకే, మీ అందరూ తెలుసు కదండి, ప్రపంచంలో అతి చిన్న గుడ్డు ఏది అని అంటే మనిషి యొక్క గుడ్డు. ఓకే, ఏదైతే ఆ ఓమ్ నుండి వస్తుందో ఆ చిన్న ఎంబ్రియో ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, ఇప్పుడు మిమ్మల్ని 6 feet 7 feet 40 kgs 50 kgs 60 kgs ఎలా అవుతుంది అనేసి అంటే డ్యూ టు ద ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ బిల్డింగ్ బ్లాకర్స్. ఇవి డెవలప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. రైట్, సో దీస్ ఆల్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ ప్రోటీన్స్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం ప్రాపర్టీస్ చూద్దాం. బయాలజికల్ రోల్ చూసాం కదా, ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దాం. సో ప్రోటీన్స్ are having high molecular weight of polypeptides which containing alpha amino acids. Okay, alpha amino acids అన్నాం. సో what are amino acids? అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? ఆల్ఫా అమైనో యాసిడ్స్ కొంచెం తర్వాత చెప్పుకుందాం. అసలు ముందు అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫండమెంటల్ యూనిటే అమైనో యాసిడ్. మనం చెప్పుకున్నాం డెఫినేషన్ చూడండి, హై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ polypeptides which containing ఏమున్నాయి, ఆల్ఫా అమైనో యాసిడ్స్
and these amino acids are linked with the peptide bondages అని చెప్పాం. ఇదంతా కూడాను ఒక లైనియర్ గా ఫామ్ అవుతుంది, అంటే ఒకదాంతో ఒకటి ఒకదాంతో ఒకటి ఒకదాంతో ఒకటి లింకప్ అయిపోయి మనకి ఒక ఫ్రేమ్ వర్క్ ని ఇస్తుంది. ఇక్కడ అమైనో యాసిడ్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ అవర్ ప్రోటీన్స్. ప్రోటీన్ యొక్క యూనిట్ అమైనో యాసిడ్. ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దాం. సో ప్రోటీన్స్ రెస్పిరేటరీ రియాక్షన్స్, ఫస్ట్ వన్ మనం చెప్పాము. ఏం చెప్పాము? మెయిన్ వన్ ప్రాపర్టీస్ ఏంటి అని అంటే, సో దోస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ ఆర్ వీక్ యాసిడ్స్ ఆర్ వీక్ ఆల్కలైడ్స్ ఆర్ దేర్ సాల్ట్స్. ఓకే, వాటి యొక్క సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి సాల్బులైజ్ అయిపోతుంది. సెకండ్ పాయింట్ ఏంటి అనేసి అని అంటే, వైల్ హీటింగ్. సో మనం దాన్ని హీట్ చేసినట్టు ప్రోటీన్స్ లో ఉన్న సమ్ ఆఫ్ ఆల్బుమిన్ గ్లోబులిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కోయాగ్యులేట్ అవుతాయి. ఓకే, వైల్ హీటింగ్ ద ప్రోటీన్స్ మే గోస్ టు ద కోయాగ్యులేషన్, అంటే కోయాగ్యులేట్ అవుతుంది, గడ్డ కడుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అనేసి అని అంటే, దే గివ్ ఏ ప్రెసిపిటేట్ రియాక్షన్స్. అంటే ప్రెసిపిటేట్ ఏదైతే ఉందో ఎప్పుడు ఫామ్ చేస్తుందంటే, ఇఫ్ ద ప్రోటీన్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ఆల్కలైడల్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ట్రీట్ చేయించిన, లేదా మనకి మినరల్స్ మీన్స్ హెవీ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి లైక్ ఏంటవి, మెర్క్యూరీ కావచ్చు, లెడ్ కావచ్చు, అలాంటివి ఏవైతే ఉన్నాయో హెవీ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటి హెవీ మెటల్స్ అంటాం, మినరల్స్ అంటాం. సో వాటితో ట్రీట్ చేసినప్పుడు మనకి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ ఆల్వేస్ గివ్ ద కలర్ రియాక్షన్స్. సో ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కలర్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్తూ ఉంటాయి అనమాట. సో దీస్ ఆల్ ఆర్ ద సమ్ ఆఫ్ properties of our proteins. Okay, another one is on hydrolysis. అంటే హైడ్రోలైసిస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అనేసి అంటే, ఇట్ గివ్ అమైనో యాసిడ్స్. ఓకే, సో అమైనో యాసిడ్స్ అనేవి మనకి ఇస్తుంది. మనం చూసాము, మనం ఏం చెప్పాము, దీస్ ఆల్ ఆర్ హై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలీపెప్టైడ్స్ విచ్ కంటైనింగ్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ అండ్ దోస్ ఆర్ బౌండ్ విత్ ఏ పెప్టైడ్ లింకేజెస్ అనేసి అని చెప్పాం. అంటే పెప్టైడ్ బాండేజెస్ తోటి లింక్ అయి ఉంటుంది. అంటే ఫండమెంటల్ యూనిట్ ఏంటి? అమైనో యాసిడ్స్. ప్రోటీన్స్ కంటైనింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అర్థమవుతుంది కదండి. ఒక ప్రోటీన్ తీసుకున్నట్లయితే అందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ గివ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ అవర్ బాడీ అన్నమాట. ఓకే, ఇక తీసుకున్న అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమైనో యాసిడ్స్ పైనే వాటి యొక్క యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ గోస్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లాసిఫై చేసుకుంటున్నాం. సో దీస్ ఆర్ 3 types. First one is the simple proteins, conjugated proteins and derived proteins. సింపుల్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మనకి సింపుల్ గా, అంటే వీటి గురించి మళ్ళీ మనము డీటెయిల్ నోట్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చూద్దాం. ఓకే, సో సింపుల్ అంటే సింపుల్ ఒకటే అనమాట. సో మనం దీన్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు ఏమేమి ఇస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఇందులో ఆల్బుమిన్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, గ్లోబులిన్, గ్లూటెలిన్ అండ్ స్క్లిరోప్రోటీన్, ప్రొలామైన్స్, హిస్టోన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద సింపుల్ ప్రోటీన్స్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కాంజుగేటెడ్ ప్రోటీన్స్. కాంజుగేటెడ్ ప్రోటీన్స్ ఈస్ ఆల్వేస్ బైండ్ విత్ అనదర్ సబ్స్టెన్సెస్ మీన్స్ నాన్ ప్రోస్థెటిక్. అంటే ఇక్కడ ఏంటి అని అంటే, సో ప్రోటీన్ కాకుండా ఉన్న వేరే ఏదైతే సబ్స్టెన్సెస్ ఉందో దాంతో ఇది కంబైండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ న్యూక్లియర్ ప్రోటీన్స్, లిపోప్రోటీన్స్, గ్లైకోప్రోటీన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెటాలో ప్రోటీన్స్. ఓకే, మెటాలో ప్రోటీన్స్ అండ్ క్రోమో ప్రోటీన్స్ ఇవన్నీ కూడాను
కాంజుగేటెడ్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి డెరైవ్డ్ ప్రోటీన్స్. డెరైవ్డ్ ప్రోటీన్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types. సో దట్ వన్, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ. సో